ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి పార్లమెంటు వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ కు మహిళల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. అడుగడుగునా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయంటున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి భరత్ తో రాజమండ్రి నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ తన ఫ్యాన్ స్పీడ్ ని పెంచడం జరిగింది. రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి మార్గాని భరత్ తన ప్రచారాన్ని విస్తృతంగా చేయడం జరుగుతున్నది. 7 నియోజకవర్గాల్లో కూడా తన సుడిగాలి పర్యటన చేస్తూ ప్రతిరోజు కూడా 7 నియోజకవర్గాల్లో పర్యటించడం జరుగుతున్నది. ఆయన ఇక్కడ మన దగ్గర ఉన్నారు. మహిళల నుంచి ఆయనకి అనూహ్య స్పందన లభించడం జరుగుతుంది. సార్, మీకు ఎన్నికల్లో ఈ ప్రచారాల్లో ఈ మహిళల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నామండి, ప్రతి చోట కూడా వెళ్ళి ముందర చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే డ్వాక్రా అక్క చెల్లెములని టార్గెట్ చేస్తూ ఎలక్షన్లు ఉందనగా 3 నెలల ముందర వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టే కార్యక్రమం పసుపు కుంకాలని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఏంటంటే ఎవరైనా పసుపు కుంకాలు అంటూ ఇస్తే ఒక ట్రిప్లో ఇస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల గుర్తు చేస్తూ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఓట్లు కొనే కార్యక్రమం ఒక గవర్నమెంట్ యొక్క సొమ్ముతో చేస్తున్న విధంగా చందంగా ఉందని ఇక్కడ ప్రజలందరూ కూడా మహిళా మనులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా మిమ్మల్ని పట్టించుకున్న పాపానికి పోరు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా మహిళలందరికీ కూడా డ్వాక్రా రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 4 దఫాల్లో మీ అకౌంట్లో వేయడమే కాకుండా కొత్త రుణాలు తీసుకునేదానికి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మళ్ళీ మీ మొఖాలు చూడరు, మీ యొక్క బాగోగుల గురించి పట్టించుకోరని ఇక్కడ మహిళా మనులందరూ కూడా వాపోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఏదైతే వార్డుల్లో సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని అడ్రస్ చేయడం కూడా జరుగుతుంది. ఒక టేబుల్ కింద వేసుకుని 42 వార్డుల్లో కూడా ప్రతి వార్డులో కూడా ఏవైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో ఒక 3-4 సమస్యలు రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆ సమస్యలపై పరిష్కార దిశగా ముందుకెళ్తామని తెలియపరుస్తున్నాం. ఎటువంటి ప్రజల సమస్యలు తీసుకొస్తారు? మీ డిస్ట్రిక్ట్ ప్రజలు ఎటువంటి సమస్యలు? ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారండి, మాకు సొంత ఇల్లు కళ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మమ్మల్ని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారైనా మాకు ఏదైతే సొంత ఇల్లు ఈ 5 సంవత్సరాల్లో కనుక ఏర్పాటు చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకమైతే పాలన ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రకంగా పాలనిస్తే సుదీర్ఘంగా ఆయన 30 సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రి చేయొచ్చు అని ఇక్కడ మహిళా మనులు కానీ అక్కడ పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ప్రధానమైన ఇళ్ల సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అర్హులకి కూడా ఇల్లులు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతాము. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే రోడ్లు అయితే కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ అయితే కానివ్వండి, శానిటేషన్ సిస్టమ్ అయితే కానివ్వండి పూర్తిగా అస్తవ్యస్తం అయింది. దానికి ప్రతిదీ కూడా అడ్రస్ చేస్తాము. ముఖ్యంగా ఏదైతే సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు వేస్తున్నారో ఆ సీసీ రోడ్లు కూడా సుమారుగా ఒక అడుగున్నర హైట్లో వేస్తున్నారు. దానికి బెరములు ఉండట్లేదు. రాత్రిపూట బైకుల మీద వచ్చినప్పుడు కూడా బెరములు లేకపోవడం వల్ల కిందన పడి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో అన్ని రకాలుగా తీసుకుని ముందుకెళ్తాం. ఒక పక్క ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే మరో పక్క ప్రజా సమస్యలు కూడా అడిగి తెలుసుకోవడంతో పాటు వాటినన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేసే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించిన విధంగా మేము చేస్తామని చెప్పేసి ఈయన హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.